ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్‌లోనే నలుగురు కన్నుమూత. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతాము. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చూస్తే నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల బత్తలూరు మధ్యన శుక్రవారం నాడు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ వైపు వెళుతున్నటువంటి కారు అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం పంపించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గురైన కారు తిరుపతి నుంచి హైదరాబాద్కు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఉన్న వారంతా హైదరాబాద్కు చెందిన వారే అని సమాచారం. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తోంది. ఈ ప్రమాదంలోని బస్సులో ప్రయాణికులకు ఎలాంటి పెద్ద గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే ప్రమాదం తర్వాత వారిని వేరే బస్సులో వారి గమ్యస్థానానికి తరలించారు. ఇక ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. మరోవైపు రోడ్డు మీద నుంచి వాహనాలను తొలగిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంపై ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి నంద్యాల జిల్లా అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని, సంఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రి జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పెరుగుతున్న రహదారి ప్రమాదాల దృష్ట్యా వాహనదారులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.